ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ సంబంధించి మరి రేవంత్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఎందుకని అసంతృప్తిగా ఉండడం, మరి దీనికి సంబంధించిన ఫిలిం ఛాంబర్ మరి ఎందుకని ఇప్పటివరకు స్పందించలేదు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఓం గారు? యాక్చువల్గానంటే 2009 డిసెంబర్ 9వ తారీఖున యూపీఏ ప్రభుత్వము తెలంగాణ స్టేట్ని ఇస్తాము అనేటువంటి ఒక ప్రకటన చేసింది. ఆ రకంగా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో అధికారంలో ఉండే పార్టీకి కానీ అధికారంలో ఉన్న వ్యక్తులకు కానీ డిసెంబర్ 9 అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ జనవరి 31వ తారీఖు గద్దర్ జయంతి రోజున ఇక్కడ నుంచి సినిమా రంగానికి సంబంధించిన అవార్డులని డిసెంబర్ 9వ తారీఖు గద్దర్ పేరుతో ఇస్తాము అని చెప్పారండి. ఆ తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖు అండి చిరంజీవి పద్మ అవార్డ్స్ గ్రహీతలను సన్మానం చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డిని అభినందించారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం చాలా సముచితము అన్నారు. గద్దర్తో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. అలాగే మోహన్ బాబు కూడా తన అనుబంధాన్ని గద్దర్తో ఉన్న అనుబంధాన్ని అలా గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి పని అని చెప్పారు. అలాగే చాలామంది అంటే ఆర్ నారాయణమూర్తి కావచ్చు, శంకర్ కావచ్చు, సినిమా రంగానికి చెందిన కొందరు స్వాగతించారండి. సినిమా రంగం వాళ్ళు స్పందించలేదు అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి అనేది ఏమిటి అంటే నిన్న సి నారాయణ రెడ్డి 90వ జయంతి జరిగినప్పుడు ఆ వేదిక మీద మురళీమోహన్ గారు నంది అవార్డ్స్ ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, దాని గురించి ఆలోచించండి అన్నప్పుడు ఆయన ఈ విషయాన్ని ఎత్తారు. నేను ఆల్రెడీ గద్దర్ పేరుతో అవార్డు ఇస్తానని చెప్పాను డిసెంబర్ 9వ తారీఖున, దాన్ని కట్టుబడి ఉన్నాను, కానీ సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారండి. దానికి వెంటనే చిరంజీవి గారు స్పందిస్తూ ఆయన ఫిబ్రవరి 4వ తారీఖు మాట్లాడిన వీడియోని జత చేసి నిజమే కదా ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తానన్నప్పుడు ఫిలిం ఛాంబరు అలాగే నిర్మాతల మండలి కాస్త చొరవ చూపించి ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఒక కార్యరూపంలోకి తీసుకురావడం అనేది అవసరము, ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చిరంజీవి గారు చెప్పారు. నాకు తెలిసే అండి ఎప్పుడైనా కానీ నంది అవార్డ్స్ అప్పుడు కూడా ప్రభుత్వం చొరవ చూపించాలండి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాబట్టి వెంటనే ఒక కమిటీని వేసి సినిమా రంగ ప్రముఖులతో కూర్చోబెట్టి ఇలా మేము గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నాము కాబట్టి సినిమా రంగానికి సంబంధించి మాకు ఈ సహాయ సహకారాలు అందాలి, అలా ప్రభుత్వం నుంచి మేము చేసేది ఇది అని కమిటీని ఒక దాన్ని వేసి కనుక రేవంత్ రెడ్డి గారు చొరవ చూపిస్తే ఖచ్చితంగా సినిమా రంగం వాళ్ళు ముందుకొస్తారు, హర్షిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం తరపున వచ్చే అవార్డులు వాళ్ళు ఎప్పుడైనా కానీ గౌరవంగా స్వీకరించే ఆస్కారం అయితే ఉంటుంది. రాజు గారు ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది, ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి